రెండోది నరకము, లేకపోతే స్వర్గము, లేదా మరి అగ్నిగుండము. కాబట్టి ఈ రెండు ప్రాంతాలకు మాత్రమే మరణించిన వ్యక్తి వెళ్తాడు, మరణించిన వ్యక్తి ఆత్మ వెళ్తుంది. అయితే పరలోకానికి వెళ్ళాలి అంటే, ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే, ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అంటే మనలో పాపం లేకపోతేనే ఆ స్థలానికి మనం వెళ్ళగలం. కాబట్టి ఏ మానవుడు కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక, ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళటం ఇష్టం లేక, దేవాది దేవుడు యేసు ప్రభు వారు మరి 2000 సంవత్సరాల పూర్వమే ఈ భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధంగా జీవించాడు, ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన ప్రేమను అందరికీ రుచి చూపిస్తూ వచ్చాడు. పరిశుద్ధంగా జీవించి తన పరిశుద్ధ రక్తాన్ని ఆ కలవరి శిలువలో ఆయన ధారపోస్తూ వచ్చాడు. ఆ యొక్క పరిశుద్ధ రక్తానికి మాత్రమే పాపాన్ని క్షమించే శక్తి ఉంది.